కొడాలి నాని గారు ఎంతో మందికి ఎన్నో వేల మందికి సహాయం చేసిన చెయ్యి కొడాలి నాని గారిది. అట్లాంటి కొడాలి నాని గారు పేదవాడి గుండెల్లో ఉండిపోయాడు. మీరు ఆ పేద కొడాలి నాని పేరుని పేదవాడి గుండెల్లో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల గుండెల్లో నుండి ఎంత చెరపాలన్నా చెరగని పేరు కొడాలి నాని గారిది. మరి బాబు షూరిటీ మోసం గ్యారెంటీ ఇలా ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఇళ్ళకి వెళ్తాం. అమ్మ మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ముగ్గురికి 15,000 ఇచ్చింది 12,000 ఏమ్మా పెన్షన్ వస్తుందా? లేదండి, మా అత్తగారికి 55 ఏళ్ళే అండి. 55 ఏళ్ళ ఇక మేము వస్తే 50 ఏళ్ళకి ఇచ్చేస్తాం, 60,000 తీసేస్తాం, రాగానే పెన్షన్ ఇచ్చేస్తామని చెప్పి అన్నారు. మీ తమ్ముడు ఏం చేస్తాడమ్మా? మా తమ్ముడు చదువుకున్నాడండి, ఖాళీగా ఉన్నాడు, ఆడికి 3,000 రూపాయలు. వంట ఎలా చేసామమ్మా? పొయ్యిలు గ్యాస్ ఫ్రీ అమ్మా, 3 బండ్లు ఫ్రీ 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 3 బండ్లని 1 బండి ఇచ్చారు. మరి నువ్వేం చేస్తావమ్మా? నేను ఖాళీగా ఉంటుంది ఎందుకమ్మా? నీ 18 ఏళ్ళు ఆడితే నెలకు 18,000 ఇస్తాం. మా వ్యవసాయం, మా మామగారు వ్యవసాయం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి 12,500, దానికి అదనంగా 20,000 ఇస్తాం. మరి ఎలా వెళ్తున్నాం? ఇక్కడికి వెళ్ళాలంటే ఏదో ఆటోనో బండి వెళ్తున్నామండి. మేము ఇంద్రా సినిమాలో ఆ బ్రహ్మానందం నీకు ఫ్రీ అన్నట్టు నీకు బస్సు ఫ్రీ అన్నారు. సంవత్సరం దాటేసింది, ఇంకా బస్సులు రాలేదు, బస్సు ఫ్రీలు రాలేదు. ఎప్పుడో ఇస్తారంటే అది కూడా జిల్లా అంట. ముదినేపల్లి వెళ్ళా అంటే పాల్పరలో దిగిపోయి అక్కడ ఫ్రీ దగ్గర అక్కడ నుండి బల్బు టికెట్ ఎక్కివ్వాలి. అసలు చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలన్నీ మోసపూరితమైన మాటలతో ఈరోజు అధికారంలోకి వచ్చాడు. ఖచ్చితంగా గెలిపోవటంలో సహజం. ఖచ్చితంగా 2029లో మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, మరి మంత్రిగా కొడాలి నాని గారు ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, అసలు వైఎస్ఆర్ పార్టీ అంటే పేదల పార్టీ, రైతులకు ఉచిత పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు పెడితే అదే పథకాన్ని అమలు చేసిన పార్టీ మన జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ప్రమాదం జరిగితే రోడ్డు మీద కుయ్ అని 108, 104 ప్రవేశపెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ముస్లింలకి 4% రిజర్వేషన్ ఇచ్చారు. నేను కూడా చెప్తున్నా, ముఖ్యమంత్రిగా ఒక ముస్లిం వ్యక్తి ఉన్నా సరే మరి 4% రిజర్వేషన్ ఇచ్చేవాడో తెలియదు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఎన్ని ఒత్తిళ్లున్నా ముస్లింలు వెనుకబాటుతనం ఉంది, వాళ్ళకి 4% రిజర్వేషన్ ఇవ్వాలని పట్టుబట్టి 4% రిజర్వేషన్ ఇచ్చారు. 4% రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి ముస్లింలు ఈరోజు ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు అయ్యారు. మరొకసారి మరి రాజశేఖర రెడ్డి గారు